హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కమ్మటి పెసరపప్పు పాయసం చూపించబోతున్నాను. ఒక్కటంటే ఒక్క స్టెప్లో అయిపోతుంది, చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. సో కేవలం బెల్లం, పెసరపప్పు, కాస్తంత నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయబోతున్నాము. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు. సో దీనికోసం ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి 1 కప్పు. దాన్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. సో అదే డ్రై ఫ్రూట్స్ వేయించిన బాణీలో ఈ ఉడికించిన పెసరపప్పుని కొద్దిగా స్మాషర్తో స్మాష్ చేసుకొని వేసుకొని దానిలో 1 కప్పు బెల్లం, అంటే స్వీట్ మనకు నచ్చినంత స్వీట్ తగినంత బెల్లం వేసుకోవచ్చు. సో చక్కెర కంటే బెల్లం చాలా మంచిది. నేను పొట్టు పెసరపప్పు, నల్ల బెల్లం వాడుతున్నాను. సో అందుకని కొద్దిగా కలర్ బ్లాక్ కలర్లో అనిపిస్తుంది మీకు, కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. దీనిలో వేడివేడి పాలు పోయాలి మనము. సో దానికోసం పాలను వేడి చేసుకుని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో స్వీట్ అనేది ఉన్నప్పుడు మనం పాలను వేడి చేసుకొని పాలు పోసుకోవాలి. 1 కప్పు బెల్లం, 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు పాలు పోసుకోవచ్చు. దీనిలోనే ఎండు కొబ్బరి కొద్దిగా సన్నగా తురిమి వేసుకోవాలి, లేదంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా కలిపి ఉడకనివ్వాలి, సిమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి. సో దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో మనకి పాయసం తాగడానికి చాలా బాగుంటుంది. సో కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంతో మనకి పెసరపప్పు పాయసం కమ్మగా రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.